जय हो। ఆ ప్రేమ కథకు 25 ఏళ్లు. భాషలు వేరైనా వారి మనసులు కలిశాయి. చాట్ రూమ్ మాటలతో చిగురించిన ప్రేమ పరిణయంగా మారి కొత్త జీవితానికి శుభారంభమైంది. వ్యాపారవేత్త ప్రదీప్ మోచర్లాను పెళ్లాడి తెలుగింటి కోడలయ్యారు. పారిశుద్ధ్య రంగానికి కొత్త రూపురేఖలు అద్ది పర్యావరణ హిత వ్యాపారవేత్తగా మారారు. ఆ విజేత నిన్నటి ఫిన్లాండ్ వనిత, నేటి భారతీయ మహిళ రైతా మోచర్లా. తెలుగు భాష నేర్చే క్రమంలో ఆమె అతడి జీవన జ్యోతి అయింది. అంతర్జాలంలో అంకురించిన ప్రేమ సరాగాలే వారి జీవన రాగమైంది. అక్కడ అమ్మాయిది ఫిన్లాండ్, ఇక్కడ అబ్బాయిది హైదరాబాద్ దక్కన్. ఆమె రైతా, అతడు ప్రదీప్ మోచెర్ల. 2005లో వీరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 7 భాషలు నేర్చిన నాటి విదేశీ వనిత నేడు భారతీయ మహిళగా అనేక రంగాల్లో రాణిస్తూ రైతా ఓ గెలుపు పాఠమయ్యారు. నేను ఫిన్లాండ్లో పుట్టి పెరిగాను. నేను అక్కడ బ్యాచిలర్స్ ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్ చదువుకున్నాను అండ్ మాస్టర్స్ ఇన్ సౌత్ ఏషియన్ స్టడీస్. నాకు 14 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను ఫిన్లాండ్లో స్కూల్ వెళ్తున్నాను. అక్కడ మేము ఇంగ్లీష్ ఫారెన్ లాంగ్వేజ్ లాగా చదువుకుంటాము. నేను ఒక రోజు ఆ యాహూ చాట్ అన్న దాంట్లోకి వెళ్ళాను. 1997లో అయితే యాహూ చాట్ ఓన్లీ టైపింగ్ ఉండేది. నేను అప్పుడప్పుడు చాటింగ్ చేసేదాన్ని. ఒక రోజు ఇలా మనిషితో చాటింగ్ చేస్తే చాలా వేరే అనిపించారు. అంటే ఎవరిలో డెప్త్ ఉంటుందో, ఎవరిలో ఏముంటుందో కొంచెం ఐడియా వచ్చింది నాకు. సో ఈ మనిషి చాలా స్పెషల్ అని అనిపించింది. సో అలా ఆ మనిషి ఇప్పుడు నా హస్బెండ్ అయిపోయారు ప్రదీప్. భారతీయ సంస్కృతిని ప్రేమించిన రైతా తీయని తెలుగు భాషను ధారాళంగా మాట్లాడసాగారు. ఇక్కడి ఆచార వ్యవహారాల్ని అనుసరించడంతో భర్త ప్రదీప్తో ఆమె అనుబంధం మరింత బలపడింది. చుట్టూ ఉన్న సమాజంలో బంధాలు పటిష్టమయ్యాయి. రైతా హైదరాబాద్లో కొన్ని చిన్న మధ్యతరహా పరిశ్రమల సహయజమాని అయ్యారు. ఆమె యూకేలోని రాబర్ట్ గోర్డాన్ విశ్వవిద్యాలయం నుంచి బిజినెస్ మేనేజ్మెంట్లో డిగ్రీ చేశారు. తర్వాత హెల్సింకి విశ్వవిద్యాలయం నుంచి దక్షిణాసియా అధ్యయనాలలో ఎంఏ పూర్తయింది. తొలిసారి తెలుగు భాషను విన్నంతనే నేర్చుకోవాలని భావించారు. యూనివర్సిటీలో 2 పుస్తకాలు ఆమెకు లభ్యమయ్యాయి. రైతాకు ఫిన్నిష్, ఇంగ్లీష్, తెలుగు, హిందీ, రష్యన్, జర్మన్, స్వీడిష్ భాషల్లో ప్రావీణ్యం ఉంది. భాషా నైపుణ్యాలతో వ్యాపార బంధాలను సుస్థిరం చేసుకున్నారు. మా ఆయన ఒక చిన్న పుస్తకం తెచ్చారు అని దాంట్లో కూడా ఇన్ డెప్త్ మెటీరియల్ లేదు. ఆ తర్వాత నాకు లక్కీగా ఫిన్లాండ్లో ఉన్న ఒక తెలుగు పుస్తకం దొరికింది. హెల్సింకిలో యూనివర్సిటీలో సౌత్ ఏషియన్ స్టడీస్ అని డిపార్ట్మెంట్ ఉండేది. అక్కడ నేను ఆ ప్రొఫెసర్ని అడిగితే ఆయన చెప్పారు, నాకు ఒక పుస్తకం వచ్చింది, ఇలా గ్రామర్ బుక్ ఉంది, ఒక ఎక్సర్సైజ్ బుక్ ఉంది, నీకు కావాలంటే ఆ పుస్తకాలు తీసుకుని నువ్వు నేర్చుకోవచ్చు. సో అలా నాకు చాలా లక్కీగా ఆ 2 బుక్లు దొరికాయి. అవి చదివి నేను గ్రామర్ అంతా నేర్చుకున్నాను. మళ్ళీ ఇక్కడికి షిఫ్ట్ అయిపోయిన తర్వాత అందరితో మాట్లాడుతూ ఇంకా నేర్చుకున్నాను. మొత్తం ఒక 7 భాషలు వచ్చు. రైతా ప్రదీప్ దంపతులు యూకే నుంచి 2009లో భారత్కు వచ్చేశారు. హైదరాబాద్ శివార్లలోని గిర్మాపూర్లో స్థిరపడ్డారు. అక్కడ 15 ఎకరాల భూమిని ఆహార ఉద్యానవనంగా మార్చి గోవర్ధన్ ఫార్మ్ అనే పేరు పెట్టారు. మేము ఇక్కడ చేసే వ్యవసాయం అంతా మా ఆయన మొదలు పెట్టారు. ఇప్పుడు మనం బయట కొనే కాయగూరలు కానీ బియ్యం కానీ కెమికల్స్ వేసారో మనకి తెలియదు. మనం అలాంటి ఆహారం తింటే మనకి హెల్త్ కూడా ఎఫెక్ట్ అయిపోతుందని అనుకున్నారు. అందుకు మన పొలంలో మనకి కూరగాయలు వరి అన్ని పండించుకుంటే ఆహారం బాగుంది, ఆరోగ్యానికి ఏం హానికరమైన పదార్థాలు లేవని వ్యవసాయం చేయాలని డిసైడ్ చేశారు. ఇప్పుడు మా ఓన్ బ్రౌన్ రైస్ ఉంది, కాయకూరలు కూడా కొన్ని ఉంటాయి. రైతా స్థిరమైన పర్యావరణహిత జీవన శైలిని అనుసరించారు. వ్యక్తిగత జీవితానికి ఈ నిబద్ధత విస్తరించింది. గిర్మాపూర్లో రైతా దంపతులు ఉక్కు, కాంక్రీటు లేకుండా అచ్చంగా చెక్క, టెర్రకోటా టైల్స్, మట్టి ఇటుకలు తదితర వస్తువులతో సంప్రదాయబద్ధమైన ఇల్లు నిర్మించుకున్నారు. నాకు మా ఆయనకు పరిచయం అయినప్పటి నుంచి ఇలా ఈకో ఫ్రెండ్లీగా ఉండాలని మా ఇద్దరికి కోరిక ఉండేది. అందుకు మేము ఈకో ఫ్రెండ్లీ ఇల్లు కూడా కట్టుకున్నాం. మెటీరియల్ అంతా ఇటుకలు, రాళ్ళు ఇవన్నీ మా ఇంటి
దగ్గర దొరికే ఇటుకలు రాళ్ళు వాడాము, బండలు తండూర్ స్టోన్ వాడాం. సో ఏది కూడా అదే దూరం నుంచి తెప్పించుకోలేదు. అండ్ ఇంకా ఇంటి డిజైన్ లో చాలా ఫీచర్స్ ఉన్నాయి. అంటే ఈ గోడలు చాలా లావుగా ఉన్నాయి, ఆ గోడలోనే చలి ఉండిపోతుంది, ఇక్కడ ఏసీలు వాడే అవసరం లేదు. ఇంకా ఇక్కడ రూమ్ హైట్ ని చూస్తే అది కూడా చాలా హైగా ఉంది, దాని వల్ల ఏమో ఈ వేడి గాలి అంతా పైకి వెళ్తుంది, పైనుంచి బయటికి వెళ్తుంది. సంప్రదాయబద్ధమైన ఇల్లు నిర్మించటమే కాదు, ఆ ఇంటికి స్వీడన్ సాంకేతికతతో మురుగునీటి శుద్ధి వ్యవస్థను ఏర్పాటు చేశారు. మన దేశ పరిస్థితులకు అనుగుణంగా రూపొందించారు. ఇంటి బయట ఒక షెడ్డులో ఆక్వాట్రాన్ యంత్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సాంకేతిక ఆవిష్కారం మనిషి వ్యర్థాల నుంచి ఉత్పత్తి అయ్యే ప్రమాదకర ఉద్గారాన్ని వేరు చేస్తుంది. రైతా ప్రదీప్లు 6 నెలలు శోధించి ఈ వ్యవస్థను నెలకొల్పారు. 2012లో తమ ఇంటిలో ఏర్పాటు చేసుకున్నారు. మావి ఒక 2 మెయిన్ ప్లాన్స్ ఉన్నాయి. ఒకటేమో ఇప్పుడు చేసే బిజినెస్ ఉంది, అంటే ఈ మురికి నీళ్ళ ప్యూరిఫికేషన్ బిజినెస్, అది ఇంకా పెరగాలని ప్లాన్ చేస్తున్నాము. ప్రస్తుతం కేరళ నుంచి లదాఖ్ వరకు మా ఇన్స్టలేషన్స్ ఉన్నాయి. ఇంకా చాలా లొకేషన్స్ లో ఈ మురికి నీళ్ళ ప్యూరిఫికేషన్స్ చేయాలి. ఆమె చేపట్టిన తాజా ప్రాజెక్టుల్లో లాప్సెట్ పార్క్ ఒకటి. హైదరాబాద్లో 2 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటవుతోంది. అచ్చంగా కుటుంబ సభ్యుల వినోద వికాస ప్రయోజనాల కోసం ఉద్దేశించిన ప్రాజెక్టు. చిన్నారులు ప్రతి నిమిషం మొబైల్ ఫోన్లకు అతుక్కొని పోతున్నారు. ఈ జాడ్యం నుంచి వారిని తప్పించటమే ఈ పార్కు ఏర్పాటు ప్రధాన ఉద్దేశం. భారతీయ పౌరాణిక ఇతివృత్తాల స్ఫూర్తితో వారిని శారీరక శ్రమ కలిగించే వ్యాయామాల్ని రూపొందించారు. ఇక్కడ పూర్తిగా ఫిన్లాండ్ సాంకేతిక పరిజ్ఞానంతో తయారయ్యే పరికరాల్ని నెలకొల్పుతున్నారు. పిల్లల నుంచి పెద్దల దాకా అందరినీ అలరించే ఉద్యానవనం ఇది. ఇంకొక బిజినెస్ ఏమిటంటే అది ఇప్పుడు కొత్తగా మొదలు పెట్టాము, ప్లే పార్క్స్. ఈ రోజుల్లో పిల్లలందరూ ఈ మొబైల్ ఫోన్స్ మీద స్క్రీన్స్ మీద అతుక్కుని ఉంటారు, అని అలా కాకుండా మంచి ఇన్స్పిరేషనల్ ప్లే గ్రౌండ్స్ తయారు చేయాలని మేము ఒక ఫిన్లాండ్ కంపెనీతో ప్లాన్ చేస్తున్నాము. రైతా విజయవంతమైన వ్యాపారవేత్తగా మారిపోయారు. తను వేగంగా అభివృద్ధి చెందుతోన్న స్థిరమైన మురుగునీటి శుద్ధి సంస్థను స్థాపించారు. స్వచ్ఛ భారత్ విభాగంలో ప్రత్యేక మొదటి బహుమతి సాధించటం విశేషం. మాకు ఈ సూయిట్ ట్రీట్మెంట్ టెక్నాలజీ గురించి ఒక గవర్నమెంట్ అవార్డు వచ్చింది. అది 2017లో మన మినిస్ట్రీ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ వాళ్ళు ఒక కాంపిటీషన్ పెట్టారు. దాంట్లో ఇంకొక 300 మంది కూడా ఎంటర్ అయిపోయారు. మాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది.